పరలోకంలో ఉన్న కాపరి, గొప్ప కాపరి యెహోవా నా మంచి కాపరి, యెహోవా నా కాపరి అని 23వ కీర్తనలో సెలవిచ్చిన రీతిగా ఆ కాపరి దేవుడు ఏం చేస్తున్నాడంటే పరలోకంలో నుంచి ప్రతి గొర్రెను అనగా ప్రతి వ్యక్తిని గమనిస్తూ ఉన్నాడు. ప్రతి వ్యక్తిని గమనించి పట్టుకోవడానికి, రక్షించడానికి ఆయన చూస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ద్వారా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ 99 గొర్రెలు విడిచిపెట్టి వెళ్ళిన కాపరి వెతికి 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 ఎక్కడో మొత్తం మీద ఇది ఎంత వెతుకుతున్నా కనపడట్లేదు. ఆ కాపరికి, ఆ మనుష్య రూపంలో ఉన్న కాపరి, అది ఒక సాదృశ్య రూపంలో, ఉపమాన రూపంలో యేసుక్రీస్తు బోధించారు ఆ విషయాన్ని. అయితే వెతక ఎక్కడి నుంచో ఏదో కూడు రాగాలు వినపడుతున్నాయి, ఏదో చిన్న చిన్న శబ్దాలు వినపడుతున్నాయి. ఎప్పుడైనా మన ఇంటి దగ్గర పిల్లి పిల్లలు ఉంటే పిల్లి పిల్లలు ఎలాగైతే శబ్దాలు చేస్తాయో అలాంటి శబ్దాలు వినపడుతున్నాయి. అప్పుడు ఏంటి శబ్దాలు వినపడుతున్నాయి అని అటుగా వెళితే ఒక చిన్న చిన్న రాళ్ళు లేదా ఒక చిన్న చిన్న రాళ్ళు కుప్పల మధ్యలో ఒక ఒక ముళ్ళు తుప్ప లాంటి పరిస్థితుల్లో ఆ గొర్రె చిక్కుకుపోయి ఉంటే ఈ కాపరి జాగ్రత్తగా వెళ్ళి అతని దగ్గర ఉన్న దండముతోనూ అతని దగ్గర ఉన్న ఆ యొక్క వస్తువులతోనూ ఉపయోగించి జాగ్రత్తగా ఆ గొర్రెను విడిపించి మరలా జాగ్రత్తగా తీసుకుని వచ్చి ఆ 99 గొర్రెలతో కలిపి 100 గొర్రెలతో అతను సంతోషించాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. గమనించండి బిడ్డలారా, అలాగే మానవులమైన మనము దేవునికి దూరస్తులముగా, దేవునికి దూరంగా పురుగులు పెడుతూ మనకిష్టమైన జీవితంలో బ్రతుకుతున్నామనే ఆలోచనలతో దేవునికి దూరమైపోయే ప్రజలు లేకపోలేదు. వాళ్ళందరినీ దేవుడు వెతుకుతూ ఉన్నాడు సువార్త ద్వారా, వాక్యము ద్వారా, దేవుని ఆత్మ ద్వారా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. గమనించండి బిడ్డలారా, అలా రక్షింపబడిన వాళ్ళే నేను, అలాగ రక్షింపబడిన వాళ్ళే మీరు, అలాగే అందరూ రక్షింపబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నాశనంలో ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. దేవునికి దూరస్తులుగా ప్రజలు ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. అందుకే 1 కొరింథీ పత్రికలో మన అంశంలోకి వచ్చేయండి. అందులోనే మీరు గమనించండి, నశించుచున్నవారు సిలువను గూర్చిన వార్త పట్టుకోండి. నేను అంశంలోనే ఉన్నాను, మీరు ఎటు వెళ్ళిపోయిన అనుకుంటున్నారు, కంగారు పడకండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి అంటే దేవునికి దూరంగా ఉన్న వారికి అది ఎలా ఉంటుందయ్యా అంటే వెర్రితనముగా ఉంటుంది. వారు వెర్రితనం అనుకుంటారు పాపం. ఇందుకు విషయం ఏమిటంటే వాళ్ళు వెర్రితనం అనుకుంటున్నారు కానీ వాళ్ళే వెర్రోళ్ళు ఈ వాక్యం ప్రకారం. ఎందుకంటే కింద వాక్యంలో చెప్తాడు, తర్వాత చెప్తాడు, మీకు శ్రద్ధగా వినండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం ఏంటి? యేసుక్రీస్తు సిలువ మీద చచ్చిపోతే నాకు రక్షణ వస్తుందా? యేసుక్రీస్తు సిలువ మీద చచ్చిపోతే నాకు రక్షణ ఎలా వస్తుంది? ఏం మాట్లాడుతున్నారు పాస్టర్ గారు? ఇప్పుడు నేను చేసిన పనులకు నేనే బాధ్యుని కదా, నేను చేసిన పాపాలకు నేనే బాధ్యుని కదా, నేను చేసిన తప్పిదములకు